పత్తికొండ బస్టాండ్లో గతంలో చాలా విచిత్రంగా చాలా ఒక వర్ష చినుకుకే బురదమై అయిపోయి ఉండేది. కాలు పెట్టడానికి కూడా దాంట్లో ఏమున్నాయో విషపురుగులు ఉన్నాయేమో అన్నంత పరిస్థితిలో జనాలంతా కూడా బస్టాండ్కి వెళ్ళాలంటే భయంకరంగా ఉండేది. గత పరిపాలన ఏమీ చేయలేకపోయినారు. పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు కానీ టీడీపీ హయాంలో ఒక్కరు కూడా కనీసం ఆ బస్టాండ్ని ప్రజల్ని ఆ బస్సులు వెళ్తాయి జనాలు వెళ్తారు కదా బస్సు ఎక్కడానికి అనేది ఆలోచన చేయకుండా కూడా అలాంటి పరిస్థితిలో ఉండేది గత టీడీపీ హయాంలో. 2014 నుంచి 19 వరకు ఇదే దుస్థితే. మేము అప్పుడు తిరిగేటప్పుడు ప్రతిపక్షంలో చాలామంది అమ్మ తల్లి మీరు గెలిచినాక జగనన్న సీఎం అయినాక ఈ బస్టాండ్ అనేది ఒకటి చేయించండి అమ్మ, మాకు ఎక్కడానికి బస్సు దిగడానికి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆనాడు మాకు దృష్టికి రావడం వలన మనం గెలిచిన వెంటనే చేపిస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ బస్టాండ్ని మేము 40 లక్షలతో బాగా రోడ్లు వేయించి ఈరోజు ప్రజలకు మరి ఇబ్బంది లేకోకుండా చేశాం. అది ఒకసారి జనాలంతా కూడా గమనించారు. గత పరిపాలన మరి ఎన్నిసార్లు మేము పోయి అడిగినా కూడా జనాలని కానీ ఆ బస్టాండ్ మేము చెప్పే విషయాల్ని కూడా గమనించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఉన్నారు. అది మన డిప్యూటీ సీఎం అయినా కూడా. కానీ మరి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నా దృష్టికి తెచ్చిన సమస్యను ఆ రోజు ప్రతిపక్షంలో ఏవైతే ఉన్నానో ఈరోజు బస్టాండ్ను మేము వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు అది కరోనా ఉన్న పరిస్థితులలో కూడా ఒకటి చెప్తున్నా 2019లో అధికారం చేపట్టిన వెంటనే కూడా 2 సంవత్సరాలు మరి కరోనా అతి భయంకరమైన వైరస్ రావడం వలన లాక్డౌన్ వలన ఎంతో మరి ఆర్థిక దుస్థితి ఏర్పడినా కూడా చెప్పిన మాట ప్రకారము మేమంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇదే అన్న పరిస్థితి అని చెప్తే మేమంతా దాన్ని ప్రజలను ఉద్దేశించి సీఎం జగనన్న వెంటనే మరి మంత్రుల గారికి వివరించి చెప్పడం వలన వెంటనే శాంక్షన్ కూడా కావడం జరిగింది. వెంటనే దాన్ని 2 ఇయర్స్ లోపలనే ఆ బస్టాండ్ చేయడం కూడా జరిగింది. ఇది అక్కడి పత్తికొండ దుస్థితి గత ప్రభుత్వం పాలనలో. మేము వచ్చిన తర్వాత ఎలాగ తీర్చిదిద్దామో ఒకసారి మరి అందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి.